పారిపోకుండా ధైర్యంగా వెయిట్ చేస్తున్నారంటే ఏదైతే అదయ్యింది. రాణి తేల్చుకుందామని డిసైడ్ అయ్యారన్నమాట. అవును, డిసైడ్ అయ్యాను. అందుకే ఈ తెల్ల కర్చీఫ్ ని శాంతికి చిహ్నంగా ఎగరేస్తున్నాను. ఈ వేషాలు నా దగ్గర వేయకండి. తీసుకోండి. అక్షయ చెప్తా. అక్షయ 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 ఏం చేస్తున్నావు? మా నాన్న ఆనందానికి అడ్డొస్తే ఏ ఒక్కరిని నేను క్షమించను. ఈ నిశ్చితార్థం రింగ్ ని తీసేస్తున్నాను. తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరండి. ఏంటి, రింగ్ తీసేస్తున్నావా? మన ఇద్దరికి సెట్ అవ్వదు బాస్. అక్షయ వద్దు, నా మాట విను. నేను పళ్ళ గుద్ది మరీ చెప్తున్నాను. మీ నాన్న గురించి కాదు, మా మావయ్య గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. అవునా? అవునా? కోప్పడిక అక్షయ, కూల్ కూల్. అనవసరంగా బడ్జెట్ ఎక్కువ అవుతుందన్న టెన్షన్లో బుర్ర పంచైక ఏదో వాగేసి ఉంటాను. దానికి పెద్ద సారీ 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 సారీ. ఇకపై అలా జరగదు. దయచేసి నువ్వు ఉంగరం తీక అక్షయ. ఇదంతా మీ నోట్లో నుంచి మాట బయటికి రాకముందు ఆలోచించాల్సింది. ముందు వెనక ఆలోచించకుండా ఒక మంచి మనిషిపై అన్యాయంగా నింద వేసి ఇప్పుడు పేజీల సారీలు చెప్తే వదిలేస్తాననుకున్నారా? ఓకే ఓకే ఓకే, నేను నిజం చెప్పేస్తాను. ఒక్క ఇన్విటేషన్ కార్డు 150 రూపీస్ అనగానే నాకు కోపం వచ్చిన మాట నిజమే అక్షయ. నువ్వే ఆలోచించు. మనం ఇచ్చే వెడ్డింగ్ కార్డ్ ఎవరైనా ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారా? ఇవ్వగానే చూసి పక్కన పడేస్తారు. తర్వాత మన పెళ్ళి అవ్వగానే అది ఏ డస్ట్బిన్లోనో తేలుతుంది. మరి దానికంత ఖర్చు పెట్టడం అవసరమా? నువ్వే చెప్పు. మా నాన్న అది మీ నాన్న కాదు, అది మా మావయ్య గారి కోరికే కాదన్ను. కానీ మా మావయ్యకి పెరట్లో లంకి బిందులు దొరకలేదు కదా. వాటర్ క్యాన్లు భుజాన మోస్తూ ఒక్కో రూపాయి కష్టపడే కదా సంపాదించారు. మరి ఆయన శ్రమని ఇలా మంచినీళ్ళలా పారబోయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. రే రాజా, ఈ ఐడియా ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇదే రూట్లో బ్రేక్ పడకుండా దూసుకుపో. ఓకే? కూతురి పెళ్లి గ్రాండ్గా చెయ్యాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. దట్ ఈజ్ న్యాచురల్. కానీ అదే టైం మావయ్య కష్టాన్ని మనం మర్చిపోకూడదు. మన సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నప్పుడు మనం వాళ్ళ క్షేమం కోసం పెళ్లి ఖర్చులు తగ్గించుకోలేమా? అయినా పర్లేదంటే చెప్పు. నేను కూడా మావయ్య గురించి ఆలోచించడం మానేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాను.